వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ సంపన్న మీడియా, సామాన్య మీడియా, ఈ రెండు కూడా మనీ మాఫియా మీడియా అనేది రాజకీయాలను చాలా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ మనీ మాఫియాను కోసం పక్కన పెడితే ఇలా మీడియా అనేది ఎన్నికల్లో చాలా కీలక భూమిక పోషిస్తుంది. సంపన్న మీడియా అంతా కూడా అగ్రవర్ణాల మీడియాగానే ఉన్నది. ఇవాళ సామాన్యుల మీడియా, సోషల్ మీడియా మాత్రమే సామాన్యుల గురించి చర్చ పెడుతున్నది. ఇలా సామాన్యుల గురించి మాట్లాడుతున్నది, సామాన్యుల గురించి చూపెడుతున్నది. ఇవాళ సోషల్ మీడియాలోనే ప్రసన్న కుమార్ గౌడ్ ఇవాళ ఆయన ఎన్నిక యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే ఎక్కువగా ఆయనను ఎక్స్పోజ్ చేయగలిగాయి. సోషల్ మీడియానే ఇవాళ ప్రసన్న కుమార్ను బలమైన లీడర్గా ఇవాళ ప్రజల ముందుకు నిలబెట్టాయి. అంతేగాని ఎక్కడ కూడా ఈ డబ్బున్న మీడియా, సంపన్న మీడియా, ఇవాళ సంపన్నుల చేత నడవబడుతున్న మీడియా, అది V6 కావచ్చు, అది టీ న్యూస్ కావచ్చు, అది ABN కావచ్చు, ఏవైతే అగ్రవర్ణ సంపన్నులకు, ముఖ్యంగా దళిత సంపన్న వర్గాలు కూడా, ఇవాళ V6 దళితులది కాబట్టి అది దళిత సంపన్నులది, దళిత కోటీశ్వరులది, దళిత ధనవంతులది. అది పేదల పక్షంగా ఉండే ఛానల్ కాదు, అది కుటుంబ ఛానల్. సో కాబట్టి ఇవాళ కుటుంబ ఛానల్, టీ న్యూస్ కుటుంబ ఛానలే, ABN కుటుంబ ఛానలే, ఇవాళ దళితులదైనా కూడా ఈ కుటుంబ ఛానల్, దళిత కుటుంబ ఛానల్. సో వీళ్ళంతా కూడా బ్రాహ్మణవాదము, మనువాదం ముసుగులోనే, సనాతన ధర్మం ముసుగులోనే ఉన్నాయి ఈ సంపన్న వర్గాల మీడియా. ఆ మీడియా ఖచ్చితంగా అగ్రవర్ణ సంపన్న వర్గాల దోపిడీదారుల ప్రయోజనాలనే కాపాడుతుంది. ఆ మీడియా పేదల, ముఖ్యంగా పేదల నుండి వచ్చే మంచి నాయకత్వం, సమర్థవంతమైన నాయకత్వం, అది రాజకీయ రంగంలో కావచ్చు, అది విద్యా రంగంలో కావచ్చు, ఏ రంగంలో అయినా ఒక పేదరికం నుండి వచ్చిన వాళ్ళను ముఖ్యంగా సోషల్ మీడియానే ఇవాళ మొత్తం వాళ్ళని ఆకాశానికి ఎత్తుతుంది. ఇవాళ వాళ్ళని మొత్తం ప్రపంచానికి పరిచయం చేస్తుంది. వాళ్ళ సమర్థతను కానీ ఇవాళ సోషల్ మీడియా లేకపోతే సామాన్యులు సైతం ఇవాళ రాత్రి ఒక స్టార్లుగా మారిపోయే పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ మొనాలిసా ఒక సామాన్యురాలు, ఒక పూసలు అమ్ముకునే అమ్మాయి ఇవాళ స్టార్గా అవతరించిందంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. అంతేకాకుండా అంతకుముందు ఎన్నికల్లో బర్రెలక్క, ఆ బర్రెలక్క కూడా సోషల్ మీడియా ద్వారానే హైలైట్ అయింది. ఇవాళ తీర్మార్ మల్లన్న లాంటి బ్లాక్ మెయిలర్ కూడా ఇవాళ సోషల్ మీడియా ద్వారానే హైలైట్ అయ్యాడు. కాబట్టి ఇవాళ ఇట్లాంటి వాళ్ళంతా కూడా సోషల్ మీడియా ద్వారా ఇవాళ సామాన్యుడు సైతం ఎమ్మెల్సీ స్థాయికి ఎదగలిగిండు ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ని. కాబట్టి అంటే ఇవాళ సామాన్యులు సైతం సోషల్ మీడియా ద్వారా ప్రభావితం అయిపోయి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు వెళ్ళిపోయి ప్రశ్నించే గొంతుకగా నిలబడి, ప్రజల పక్షాన కొట్లాడి, ప్రజల పక్షాన మాట్లాడే ప్రతిపక్ష ప్రజా గొంతుకగా ఉంటున్న చాలామంది అన్సంగ్ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇవాళ నిజమైన హీరోలంతా కూడా ఇవాళ సోషల్ మీడియా వల్ల మాత్రమే వాళ్ళ యొక్క సమర్థత కానీ, వాళ్ళ యొక్క ఐడియాలజీ కానీ, వాళ్ళు కానీ సమాజానికి పరిచయం అవుతున్నారు. కాబట్టి సోషల్ మీడియా ఇవాళ సామాన్య ప్రజల మీడియా, సో సామాన్యుల మీడియా. కాబట్టి దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ డిజిటల్ మీడియా అనే దాన్ని ఇవాళ ఏదో ప్రభుత్వాలు అక్రెడిటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రజలు మాత్రమే ప్రజలు అక్రెడిటేషన్ ఇస్తున్న ఇవాళ డిజిటల్ మీడియా. ఇవాళ ప్రతి దాంట్లో సెల్ ఫోన్ ఉన్న ప్రతివాడు ఒక డిజిటల్ రిపోర్టరే, సెల్ ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళు డిజిటల్ రిపోర్టరే. ఆ డిజిటల్ రిపోర్టర్ ఇలా తన కష్టాలని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నాడు, తన వ్యక్తిగత సమాచారాన్ని పంచుకుంటున్నాడు, తన స్వేచ్ఛను అనుభవిస్తున్నాడు, తను ఏదైతే చెప్పాలో చెప్తున్నాడు. చివరికి ఆత్మహత్యలు చేసుకునే స్వేచ్ఛ కూడా, అంటే ఒక మీడియాలో సోషల్ మీడియాలో పెట్టుకొని ఇదే నా బాధ అని చెప్పుకొని చనిపోతున్న వాళ్ళు కూడా ఇలా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ అంటే సోషల్ మీడియా తన యొక్క స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని, అంటే తన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పుకునే ఒక ప్లాట్ఫామ్, తన యొక్క జీవితం, అనేక రకాల జీవితాలను, సామాన్యుల జీవితాలను, అనేక రకాల విచిత్రాలను, సంస్కృతిని, పేదల గుడిసెలలో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళ బతుకు, వాళ్ళ పాట, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ విధానాలన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా ఇలా ప్రపంచానికి తెలుస్తుంది. కాబట్టి సోషల్ మీడియా ఏదైతే ఉందో అది ఓపెన్ యాక్సెస్ ప్లాట్ఫామ్గా ఇలా సామాన్యునికి అందుబాటులో ఉండి ఇవాళ చాలా ఖరీదు లేకుండా, డబ్బులు లేకుండా సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరుగుతుంది. అదే మెయిన్ మీడియా అయితే వాళ్ళ డబ్బు లేకుండా కానీ, వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా కానీ, లేదంటే ఆ మీడియాలో న్యూస్ రావాలన్నా, వార్త రావాలన్నా, ఆ మీడియాలో ఇంటర్వ్యూ రావాలన్నా, ఆ మీడియాలో ఏది రావాలన్నా డబ్బులతో కూడుకున్నది. కాబట్టి ఆ మీడియా ఇవాళ సామాన్య ప్రతిభావంతులు, అది అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు కానీ, లేదంటే మంచి మేధావులు కానీ దాని ద్వారా ఎక్స్పోజ్ అయ్యే అవకాశం లేదు. ఇవాళ సామాన్యుని గొంతుకగా
ఇలా ప్రజల గొంతుకగా, పేద ప్రజల గొంతుకగా ఉంటున్న సోషల్ మీడియా అనే నిజమైన మీడియా, నిజంగా పేద ప్రజల మీడియా, పేదల పక్షాన నిలబడుతున్న మీడియా. కాబట్టి ఇవాళ మనం ప్రజలు ఆదరించాల్సింది సోషల్ మీడియాను, సామాన్యుల మీడియాను, సంపన్నుల మీడియాను కాదు. సో సంపన్నుల మీడియా ఇవాళ వాళ్ళ ప్రయోజనాలు మాత్రమే కాపాడుతుంది. అదే సామాన్య మీడియా సామాన్య ప్రజల ప్రయోజనాలు కాపాడుతుంది. మనం ఎటువైపు ఉందాం? సోషల్ మీడియా వైపు ఉందామా, సంపన్న మీడియా వైపు ఉందామా? సో సంపన్న వర్గాల మీడియా అండ్ సోషల్ మీడియా. సో కాబట్టి ఈ సంపన్న వర్గాలు, సామాన్య వర్గాల మీడియా చాలా తేడా ఉన్నది. కాబట్టి ప్రపంచమంతా కూడా ఇవాళ సోషల్ మీడియా వైపు ఉంది. ప్రపంచమంతా ఇవాళ సోషల్ మీడియానే చూస్తున్నది. ఈవెన్ ప్రపంచ అధినేతలంతా సోషల్ మీడియా వైపు, మెయిన్ మీడియాను చూడకుండా సోషల్ మీడియా వైపు, సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఏం చర్చ జరుగుతుందనే విషయాల పట్ల ఇలా ప్రపంచంలో అతిపెద్ద నేతలు కూడా సోషల్ మీడియాని ఒక పెద్దగా కొన్ని వేలాది మంది, లక్షలాది మంది సోషల్ మీడియా అంబాసిడర్స్ పెట్టుకొని మొత్తం ఇన్ఫర్మేషన్ క్షణక్షణంగా తీసుకొని అనాలిసిస్ చేసుకొని ఇలా సోషల్ మీడియా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది, ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది, ప్రపంచ పోరాటాలను ప్రభావితం చేస్తుంది, సామాన్యుల పక్షాన నిలబడుతున్నది. కాబట్టి ఇలా సోషల్ మీడియా అనే రియల్ మీడియా, పవర్ఫుల్ మీడియాగా మారిపోయింది. దాన్ని ఎట్లనే కాపాడుకుందాం. దాన్ని ఇవాళ మెయిన్ మీడియా లేక, సంపన్న వర్గాల మీడియా లేక దాన్ని దుర్వినియోగం చేయద్దు. దాన్ని ఇక ఒక రకంగా చెప్పాలంటే ప్రాస్టిట్యూట్ రిపోర్టిజం వైపు కాకుండా ఇలా పీపుల్స్ రిప్రజెంటేషన్, పీపుల్స్ రిపోర్టింగ్ వైపు ఇలా పోయే విధంగా, లేకపోతే సంపన్నుల రిపోర్టింగ్ వైపు కాకుండా, లేదంటే ఇష్టారాజ్యంగా వ్యవహరించే విధానాలు కాకుండా ఇలా సామాన్యులు, పేదలు, బడుగు బలహీన వర్గాలు వాళ్ళ గొంతుకగా, సామాన్యుల గొంతుకగా వినిపిస్తున్న సోషల్ మీడియా వైపు మన ప్రయాణం. D6 సోషల్ మీడియా నువ్వు నమ్ముకొని ముందుకు పోతుంది, తన ఉద్యమాలు నడుపుతుంది. ఇలా ప్రపంచమంతా అటువైపే ఉంది, మనం కూడా అటువైపే ఉందాం. కాబట్టి సంపన్న మీడియా వర్సెస్ సోషల్ మీడియా ఏది కావాలి మీకు ప్రజలారా తెలుసుకోండి. దిస్ ఇస్ సైన్ అప్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. జై భీమ్, జై పూలే, జై పెరియార్.